మిత్రులకు శుభోదయం. నేను మీ శ్రేభిలాషి జేఎస్ బావజాన్. జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తోతాపూరి మామిడికి రాష్ట్ర ప్రభుత్వం టన్నుకు 4,000 రూపాయల రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. ర్యాంపుల వద్ద తరలించిన రైతులకు ఈ నెల 12 అంటే ఆదివారం సాయంత్రం లోపు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని మామిడి రైతులు తమ తోటల్లోని తోతాపూరి రకాన్ని కోతలు మొదలుపెట్టి వాటిని ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని 3 మండలాల్లో కేటాయించిన ర్యాంపులు తరలిస్తే టన్నుకు 4,000 రూపాయల సబ్సిడీ అందనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అది ఈరోజు చివరి రోజు కావడంతో కోతలు వేగవంతంగా పూర్తి చేసి రాయితీ కోసం ర్యాంపుల వద్దకు తరలిస్తే రాష్ట్ర ప్రభుత్వం అందించే టన్నుకు 4,000 అందనున్నదని అధికారులు పేర్కొంటున్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలతో బంగారుపాళ్యం, ఐరాల, తవణపల్లి మండలాల్లోని మామిడి ర్యాంపులను ఈ నెల 12 వరకు కొనసాగించనున్నట్లు జిల్లా మార్కెటింగ్ శాఖ ఏడీ పరమేశ్వరన్ తెలిపిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా ర్యాంపులు మూసివేశామని ఆయన పేర్కొన్నారు. 3 మండలాల్లో ఈ నెల 10 వరకు కొనసాగిస్తామని ప్రకటించామని, కానీ ఈ మండలాలు 30% పంట కోతలు చేపడాల్సి ఉన్నందున ర్యాంపుల నిర్వహణ పొడిగించిన విషయం కూడా తెలిసిందే. బంగారుపాళ్యం, తవణపల్లి మండలాల్లోని ర్యాంపులు తనిఖీ చేసిన ఆయన 12వ తేదీ అంటే ఆదివారం సాయంత్రం వరకు ర్యాంపులు ఈ 3 మండలాల్లో తెరిచి ఉంటాయని, ఆలోపు బంగారుపాళ్యం, ఐరాల, తవణపల్లి మండలంలోని తోతాపూరి పండిస్తున్న రైతులు పంటల కోతల్లో వేగం పెంచి త్వరగా ర్యాంపులు తరలిస్తే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే టన్నుకు 4,000 రాయితీ అందనున్నదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులు గమనించి త్వరగా కోతలు పూర్తి చేయాలని, లేదంటే సోమవారం నుంచి రాయితీ రాదని ఆయన పేర్కొన్నారు.